ఆల్ ఇండియా సివిల్స్ ర్యాంకుల్లో 11 ర్యాంకు సాధించిన వరంగల్ యువతి ప్రస్తుతం సాయి శివాని మనతో ఉన్నారు. అసలు ఏ విధంగా చదివారు? ఆ ర్యాంక్ రావడం పట్ల తను ఏ విధంగా ఫీల్ అవుతుందో ఒకసారి వారి మాటలో విందాం. నమస్తే. ఏంది ఈ ర్యాంక్ రావడం ఊహించారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? టాప్ ర్యాంక్ వస్తదని ఎక్కువ ఊహించలేదు. బట్ లిస్ట్‌లో నేమ్ ఉంటదని కాన్ఫిడెన్స్ ఉండే. బట్ టాప్ ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఎట్లా చదివారు? అసలు సివిల్స్ అంటేనే చాలా మందికి అదొక లైఫ్ అచీవ్‌మెంట్ టార్గెట్ అది ఉంటది. సో, అట్లా ఎట్లా చదివారు? అసలు ఎన్నో అటెంప్ట్‌లో వచ్చింది మీకు? చాలా డిసిప్లిన్డ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఉండే అండి నేను. అండ్ ఇది నా సెకండ్ అటెంప్ట్. ఇనీషియల్ అటెంప్ట్‌లో నాకు ప్రిలిమ్స్ మార్జిన్‌తో మిస్ అయిపోయింది. సో, ఈసారి ఎక్కువ హార్డ్ వర్క్ అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. అండ్ గైడెన్స్ కూడా తీసుకున్నాను ఒక సీనియర్స్ దగ్గర అట్లా. సో, అది బాగా హెల్ప్ అయింది. అంటే ఏ ఏ బ్రాంచ్ చదివారు? అసలు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మా అమ్మ నాన్నల ప్రోత్సాహం ఎట్లా ఉంది మీకు? నాది స్కూలింగ్ అంతా ఖమ్మంలో జరిగిందండి. ఆ తర్వాత 10థ్ తర్వాత నాకు ట్రిపుల్ ఐటీ ఒంగోలులో సీట్ వచ్చింది. అక్కడ ఇంటర్ ప్లస్ ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్‌లో నేను జాయిన్ అయ్యా. 6 ఇయర్ కోర్స్. దాంట్లో 2022లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అప్పటినుంచి నేను ఇంట్లోనే సెల్ఫ్ స్టడీ చేస్తున్నాను. అండ్ ఈ టైంలో మా మదర్ అండ్ ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. ఆళ్ళే కాకుండా నా యంగర్ సిబ్లింగ్స్ అయినప్పటికి కూడా వాళ్ళు నన్ను చాలా మోటివేట్ చేశారు. అండ్ వీళ్ళ సపోర్ట్ లేనిదే ఐ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ కమ్ దిస్ ఫార్. మదర్ అండ్ ఫాదర్ సపోర్ట్ చాలా ఎక్కువ. అంటే ఎందుకు సివిల్స్ వైపు వెళ్ళాల్సిన ఆలోచన ఎందుకొచ్చింది? ఎందుకంటే మీరు ఇంజినీరింగ్ ఫీల్డ్ తీసుకున్నారు. సో, ఆ ఫీల్డ్‌కి, ఈ ఫీల్డ్‌కి కొంత వేరియేషన్. సో, క్వైట్ డిఫరెంట్. సో, సివిల్స్‌కెళ్ళాలి అనేటువంటి ఆలోచన మీకెందుకొచ్చింది? యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ జాయిన్ అవ్వాలనేది నా చైల్డ్‌హుడ్ డ్రీమ్. అండ్ మీన్‌వైల్ ఏంటంటే ఇంజినీరింగ్ చేస్తే తొందరగా లైఫ్ సెటిల్ అవుతాము అనే ఆ నోషన్‌తోని ఇంజినీరింగ్‌లో ఎన్రోల్ అయ్యాను. బట్ నా ఇంట్రెస్ట్ సివిల్ సర్వీసెస్‌లోనే ఉంది కాబట్టి రైట్ అవే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను స్టార్ట్ చేశా ప్రిపరేషన్. అండ్ ఏదైనా చేంజ్ తీసుకురావాలి. అండ్ ఒక పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీలో ఉన్నప్పుడు మనం ఎంత దూరం వెళ్ళవచ్చు, ఎంత ఛాలెంజింగ్ రోల్ ఉంటది అనేది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సివిల్స్ అంటేనే నిజంగా ఒక దేశ స్థాయి లోపల ఎక్కడికైనా ఎళ్లి సేవ చేసేట్టు ఒక భాగ్యం కలుగుతుంది. సో, ఏంటి మీకు ఒక పర్టిక్యులర్‌గా సివిల్స్ వైపు వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయడానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన అసలు ఏ ఇన్సిడెంట్ ద్వారా మీకు అనిపించింది? అంటే స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఏం లేవు సార్. బట్ మన ఇండియా ఈజ్ అ బిగ్ కంట్రీ. డే టు డే మనకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సాఫీగా మన గవర్నెన్స్ నడవాలి అంటే అందరూ ఆఫీసర్స్ వాళ్ళ వాళ్ళ రోల్స్ డిలిజెంట్‌గా చేయాలి. సో, అట్లాంటి ఒక ఛాలెంజింగ్ రోల్‌లో నేను ఉండాలని ఎప్పుడు అనుకునేదాన్ని. సో దట్ మనము ప్రజలకి లైఫ్ ఈజీ చేస్తాము. గవర్నెన్స్‌ని యాక్సెసిబుల్‌గా చేస్తాము. అండ్ ఇది నా బిగ్గెస్ట్ మోటివేషన్. సివిల్స్ కోచింగ్ తీసుకోవాల్సిందే లేకుంటే పాస్ కాలేము. గ్రూప్స్ గానీ కోచింగ్ తీసుకోవాలి. సో, ఇట్లా కోచింగ్ సెంటర్‌ల పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. సో, కోచింగ్ సెంటర్ వెళ్తేనే జాబ్ వస్తున్నటువంటి ఒక అపోహ కూడా కలుగుతది. సో, మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యారు. సో, ఎందుకు మీ మెంటర్స్ ఎవరున్నారు? అసలెందుకు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వాలనేటువంటి నమ్మకం ఎందుకనిపించింది? నేను చిన్నప్పటి నుంచి అకాడమిక్స్‌లో కేపబుల్ ఉండే. సో, నాకు సెల్ఫ్ బిలీఫ్ ఉండే. ఇది నేను చేయగలుగుతాను అని. అండ్ మోరోవర్ నేను చాలా డిసిప్లిన్డ్‌గా ఉండే. ఒకరోజు వర్క్ అవ్వాలి అంటే టార్గెట్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుంటాను. సో, ఆ డిసిప్లిన్ ఉంది కాబట్టి సెల్ఫ్ ప్రిపరేషన్‌లో చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఈ అటెంప్ట్‌లో నేను సత్యం జైన్ సార్ దగ్గర గైడెన్స్ తీసుకున్నాను ఆన్‌లైన్‌లో. సార్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ స్టేజ్‌లో చాలా గైడ్ చేశారు. అండ్ ఇది చాలా హెల్ప్ అయింది సార్. చాలామంది సివిల్స్ గానీ, గ్రూప్స్‌లో గానీ టాప్ వచ్చిన వాళ్ళు మేము 16 గంటలు చదివాం, 18 గంటలు చదివాం అని చెప్తుంటారు. సో, మీ మీ ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి అసలు? అంటే ఇయర్ మొత్తము అన్ని అవర్స్ చదవడము హ్యూమన్‌లీ పాసిబుల్ అవ్వదు. ఎగ్జామ్ డేట్స్ అప్రోచ్ అయ్యే కొద్దీ నంబర్ ఆఫ్ అవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో, ఇయర్ మొత్తము ఎవ్వరు గూడా 12, 13 అవర్స్ చదవలేరు. ప్రిలిమ్స్‌కప్పుడు ఒక 8 అవర్స్ చదువుతాము. ప్రిలిమ్స్ డేట్స్ నియర్ బై వచ్చినప్పుడు 10, 12 ఇంకా మెయిన్స్ చాలా డిమాండింగ్ ఉంటది కాబట్టి 13, 14 అవర్స్ ఈజీలీ స్ట్రెచ్ చేస్తాము. ఇంటర్వ్యూకొచ్చేటప్పటికి కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ప్రిపేర్ అవుతాం. సో, ఓవరాల్ యావరేజ్‌లా 8 అవర్స్ కంప్లీట్‌గా చదివాను సార్. అంటే ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్ అయ్యారు. సో, ప్రిలిమ్స్‌లే కొంత చేజారిపోయింది గదా! తర్వాత డిసప్పాయింట్‌మెంట్ అనిపియలేదా? సో, ఏంటి మిమ్మల్ని అసలు ఇంకా చదవాలి కంపల్సరీ సివిల్స్ కొట్టాలనేటువంటి మీలో ఉత్సాహం నింపింది అసలు ఏంటి? ఏ అంశం? ప్రిలిమ్స్ ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్ అయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. బికాజ్ అకాడమిక్‌లో స్ట్రాంగ్ ఉండేది నేను. అలా ఫెయిల్ అవ్వడం చాలా డిసప్పాయింటింగ్ ఉండే. బట్ అప్పుడు మా ఫాదర్ చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. "నువ్వేం ప్లేస్‌మెంట్ జాబ్ ఏం అవసరం లేదు. మళ్ళీ స్ట్రాంగ్‌గా ట్రై చేయి నువ్వు చేయగలుగుతావు" అని మా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. దానివల్ల నాకు చాలా మోటివేట్ అయ్యాను. అంటే ఏం చేస్తారు? మమ్మీ, డ్యాడీ ఏం చేస్తారు? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మా ఫాదర్ మెడికల్ రిప్రజెంటేటివ్ సార్. మా మదర్ హోమ్ మేకర్. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ బట్ ఆల్వేస్ చదువుకోవాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఎప్పుడూ మోటివేషన్ ఉంటది మా ఇంట్లో. సో,
సో మా ఇంట్లో టీవీ కానీ సోషల్ మీడియా కానీ ఎక్కువ అబ్సెషన్ ఉండదు ఎవరికి. మన డ్రీమ్ ఏంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేదే మైండ్ సెట్ ఉంటుంది మా ఇంట్లో. సో ఇది నాకు చాలా హెల్ప్ అయింది. అంటే 11th ర్యాంక్ వస్తుందని అసలు మీరు ఊహించారా? సో దానికంటే బెటర్ ర్యాంక్ మీరు ఊహించారా? నేను టాప్ 50లో రావాలన్నది నా డ్రీమ్. బట్ 11 అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. ఇది చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకంటే ఎక్కువైతే ఊహించుండను. ఏంటి మీతోటి ఎంతోమంది మిత్రులు కావచ్చు, మీ మీ వయస్కులు కావచ్చు, సివిల్స్ ఎయిమ్‌తో కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళంతా ఏం చెప్తారు వాళ్ళకి అసలు? ఎట్లా చదవాలి? ప్లాన్ ఎట్లా ఉండాలి ప్రిపరేషన్ కోసం? సో అసలు స్పెషల్ పేపర్ ఏం తీసుకోవాలి? దీనికి సంబంధించి ఏం చెప్తారు? యాక్చువల్లీ సార్ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే మన రీజన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. బికాజ్ మనకి ఓవర్ నైట్లో సక్సెస్ రాదు. ఇయర్స్ తరబడి చదువుకోవాలి. ఎగ్జామ్ ప్రాసెసే ఒక 1.5 ఇయర్ ఉంటుంది. సో ఏంటంటే మన వై అనే రీజన్ స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకు మనము సివిల్ సర్వీసెస్ పర్స్యూ చేసుకోవాలి అనేది. అది స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం డిసిప్లిన్ అండ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి ప్రతిరోజు. ఎన్ని డీవియేషన్స్ వచ్చినా సరే అల్టిమేట్గా మన ముందున్న డ్రీమ్ అండ్ గోల్ గుర్తు తెచ్చుకోవాలి. అండ్ సెల్ఫ్ బిలీఫ్ ఎక్కువ ఉండాలి. ఎవరు ఎంత మాక్ చేసినా ఏం చేసినా నేను ఇది చేయగలను అంటే చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. సో మీరు అనుకున్న లక్ష్యం అయితే నెరవేరింది. సో ఏంటి మీ ఫ్యూచర్‌లో ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీ మీ ఫ్యూచర్ యాంబిషన్ ఏంటిది? ప్రజలకు సంబంధించి నీడీ పీపుల్ గాని, ఒక ప్రత్యేక ప్రణాళిక నేను ఇది చేస్తాను, వీళ్ళ కోసం చేయాలని ఏమైనా ఆలోచన ఉందా మీకు? స్పెసిఫిక్గా అంటూ ఏం లేదు సార్. బట్ ఏంటంటే ఒక సివిల్ సర్వెంట్కి పబ్లిక్కి ఉండే ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది కొంచెం బ్రిడ్జ్ చేయగలగాలి. ఒక ఆఫీసర్ని కలవాలంటే అది మన వల్ల కాదు అనేది కాకుండా మన ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఈజీ అండ్ యాక్సెసిబుల్గా జస్టిస్ దొరికేటట్టు గవర్నెన్స్ ఉండేటట్టు నేను ట్రై చేస్తాను సార్. మొత్తానికి మమ్మీ, డ్యాడీ సో వాళ్ళ కష్టమే, వాళ్ళ ప్రోత్సాహం ఈ రోజున మిమ్మల్ని సివిల్స్ వచ్చిందని చెప్తున్నారు. సో ఏం చెప్తారు మీ మమ్మీ, డ్యాడీకి? వాళ్ళకి బెటర్ లైఫ్ ఇవ్వాలి. వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వాలి. అండ్ మా డ్రీమ్స్ కోసం చాలా సాక్రిఫైసెస్ చేశారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు బాగా చూసుకోవాలి అంతే. మీరు చెప్పండి సార్ ఏంటి మీ కూతురు ఈ రోజున ఒక సక్సెస్‌ఫుల్ లేడీగా బయటకు వచ్చారు. సివిల్ సర్వీసెస్ ఒక దేశంలో అత్యున్నత సర్వీస్. సో ఎట్లా అనిపిస్తుంది? మీరు నిజంగా తను సాధిస్తుందని ఊహించారా? తనకు ఆ సపోర్ట్ ఇవ్వడం వెనుక అసలు ఎందుకు మీకు సివిల్స్ వైపు వెళ్ళాలని ఎందుకు చెప్పారు? నాకు చిన్నప్పటి నుంచెల్లి పాపలో ఉన్న టాలెంట్ చూసేసి ఖచ్చితంగా ఈమె ఐఏఎస్ అవుతుందని నేను చెప్పేవాడిని. దాన్ని కూడా సీరియస్‌గా తీసుకొని పాప ఆ విధంగా చాలా కృషి చేసింది. చాలా ఒక యుద్ధమే చేసింది పాప. అంటే మన బంధువులు గానీ, చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు గానీ, సో ఇట్లా ప్రిపేర్ చేపిస్తుంటే తనకు వస్తుందా? ఎందుకు చేపిస్తున్నారు? ఆడపిల్ల అంటే ఇట్లా చదువుతుంది చెప్తుంటారు కొంతమంది. సో డిస్కరేజ్ చేస్తారు. సో నిజంగా ఆ పరిస్థితులు మీకు ఎదురైనయా? అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అయినాయండి. అట్లా అయినాయి. అయిన వాళ్ళకి నేనేం సమాధానం చెప్పానంటే, నేనేమైనా ఈ పాప ఒక్కతేనే కాదు కానీ ఇంకా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కదా! నేనేం సంపాదించి ఏం చేసినా పిల్లల ఎడ్యుకేషన్ కోసమే. వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా, ఎంత సాక్రిఫై అయినా చేయాలి అని నేను దృఢ సంకల్పంతోటి ఉండి అట్లా చేశానండి. అందుకనే పాప జాబ్ చేస్తా అంటే కూడా నేను చేయనీయలేదు. బిడ్డ నువ్వు డిస్కరేజ్ కాకు. నేను ఎంత కష్టపడైనా నువ్వు ఎన్ని అటెంప్ట్లు ఇచ్చినా పర్లేదు నేను ఇస్తా అని అన్నా. కానీ ఆ పాప కష్టం చూసేసి దేవుని ప్రతిరోజు ఈసారి వచ్చేలా చూడు తండ్రి అని దేవుని ప్రతిరోజు మొక్కుకున్నాను. ఎందుకంటే పాప రాసి రాసి బోన్ లేచింది చెయ్యి పైన. తర్వాత మెయిన్స్ ప్రిలిమ్స్ రాసేటప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుందని స్ప్రే కొట్టేసుకొని ఒక టవల్ ఇట్లా కట్టుకొని యుద్ధానికి పోయినట్టుగా 3 గంటలు లేవకుండా అక్కడ రాసేసి ఈరోజు విజయం సాధించింది. తన కష్టము, మా సపోర్టు, దేవుడి ఆశీస్సులు, మా శ్రేయోభిలాషుల ఆశీస్సులు ఇవన్నీ కలిసి ఈరోజు ఈ విజయం సిద్ధించిందని అనుకుంటున్నాను. మీరు చెప్పండమ్మా అసలు నిజంగా మీ సమయంలో ఆడపిల్లకి పెళ్లి చేస్తే సరిపోద్ది అనేటువంటి ఒక టైము వాస్తవానికి మీరు మీ అమ్మాయికి నిజంగా తను చదవాలి, ఇట్లా ఉన్నత స్థాయి వెళ్ళాలని చెప్పి ఆలోచించారు. అసలు ఎట్లా ఏం చెప్తారు ఈ విషయం? మా చుట్టాలు బంధువులందరూ కలిసి ఇప్పుడు మీ అమ్మాయి ఒకసారి ఇట్లా ఫిలిమ్స్లో పోయింది కదా, అమ్మ నువ్వు పెళ్లి చేయడం బెటర్ కదా అని అన్నారు. కానీ వాళ్ళ పాయింట్ కూడా ఒకసారి చూస్తే కరెక్టే అనిపిస్తుంది. కానీ మేము ఎలాగో చదవలేకపోయినాం, పిల్లలైనా బాగా చదివించాలి, వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలి, మేము ఎంత కష్టమైనా పడతాం, వాళ్ళ కళ మా కళగా మార్చుకున్నాం మేము. ఇక ఆమె ఎగ్జామ్ రాసేటప్పుడు నేను అసలు అది చూడలేకపోతున్నాను. 3 అవర్స్ 2 ఎగ్జామ్స్ ఒక రోజు అలా రాస్తుంటే ఆ చెయ్యి ఇక తినడానికి కూడా రావట్లేదు. ఇలా తినిపించుకుంటూ ఏం కాదమ్మా అని ఆ స్ప్రే కొట్టుకుంటూ రాయించామండి. ఇంట్లోనే ప్రాక్టీస్ చేసింది. దాని తర్వాత అక్కడ మేము ముగ్గురం వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా అమ్మాయితో మేమిద్దరం వెళ్తాము. ఎగ్జామ్ కానీ మాక్ కానీ ప్రతి దాంట్లో మేమిద్దరం ఉంటాము.
ప్రస్తుతం అయితే మీ పెద్ద కూతురు అయితే ప్రస్తుతం ఒక సక్సెస్ఫుల్ లేడీగా వచ్చారు. సో ఇంకా ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళని కూడా ఇదే విధంగా సివిల్స్ మళ్ళీ ఇస్తారా ఏంటి మీ ఆలోచన అది ఎట్లా? మా ఇష్టం కాదండి. పిల్లల ఒపీనియన్ ఎలా ఉంటే అలానే. వాళ్ళ గోల్ ఇదైతే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ మేమైతే ఒత్తిడి చేయమండి చదువులో. వాళ్ళ ఇష్టం అయితేనే ఏదైనా గానీ. ఈమెకు ఇంట్రెస్ట్ బాగుండేది. చిన్నప్పటి నుంచెల్లి చాలా చురుగ్గా ఉండేది. ఆ గోడల చిన్నప్పటి నుంచి కూడా ఆ గోడల మీద రాసేది. అది ఇప్పుడు అలానే ఉంది. ఇక్కడ చూసారు కదా! సేమ్ అలా ఉంది. గోడల మీద రాసిన వాళ్ళు ఎప్పుడైనా బాగా సక్సెస్ సాధిస్తారండి. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆడపిల్లల్ని చులకనగా చూడొద్దు. వాళ్ళు ఏది కోరుకుంటారో వాళ్ళకి మనం అది ఇవ్వాలి. ఒక ఆడదానిగా నేను చెప్తున్నాను. నా పిల్లలు ఏది కోరుకుంటే మేము అది ఇస్తాము. మాకు పెద్దగా ఆస్తులు అవి ఇవి ఏం లేవు. మా కష్టము పిల్లల విజయం. అది మాకు సంతోషం అండి. ఓకే. చూసాం కదా మొత్తంగా ఆల్ ఇండియా లెవెల్‌లో 11th ర్యాంక్ సాధించిన శివానీతో పాటు తన పేరెంట్స్ కూడా తనకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. తాను కూడా సెల్ఫ్ ప్రిపరేషన్‌తో ఈ రోజున తను అనుకున్న లక్ష్యాన్ని కూడా నెరవేరింది. మహిళలకు, యువతులకు తమకు లక్ష్యాలు నెరవేర్చే విధంగా కూడా ప్రతి తల్లిదండ్రి ప్రోత్సాహమిస్తే ఈ విధంగా ఒక సాయి శివానీల ఓరగల్లు పేరునే కాదు తెలంగాణ పేరును కూడా నిలబెట్టే విధంగా ఒక ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారు. ఇక తాను ప్రజలకు సహాయం చేయడానికి ముందుకుంటాను. అదేవిధంగా సివిల్ సర్వెంట్‌లను ప్రజలకు దగ్గర చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ శివాని బిగ్ టీవీతో చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్‌తో వేణు బిగ్ టీవీ వరంగల్.